పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అనేవి మన వాతావరణంలో, మన ఎన్వైరన్మెంట్లో ఉన్నవి. అయితే పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి? సో మనిషిని ఏదైతే అనుకూలంగా ప్రభావితం చేస్తుందో ఆ ఎనర్జీని పాజిటివ్ అంటాం. ఏదైతే అనుకూలంగా ప్రభావితం చెయ్యదో దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాం. చాలామంది పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా, వాడికి నెగిటివ్ ఆరా ఉంది, వాడికి పాజిటివ్ ఆరా ఉంది అనేది కూడా అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనిషిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది నెగటివ్ ఎనర్జీ వల్ల. మనిషి యొక్క పాజిటివ్ ఎనర్జీ తగ్గినప్పుడు ఆరా తగ్గిపోతుంది. మనకి 400 to 750 హర్ట్జ్ ఏదైతే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందో, మన కణాలకి అవసరమో, ఏది వాటి యొక్క మెటబాలిజంకి అవసరమైన ఎనర్జీ 400 to 750 హర్ట్జ్. ఇది విజిబుల్ స్పెక్ట్రమ్. దీన్ని మనం పాజిటివ్ ఎనర్జీ అంటాం. ఈ బిలో 400 హర్ట్జ్, అబవ్ 750 హర్ట్జ్ వీటిల్ని నెగిటివ్ ఎనర్జీ అంటాం. మన చుట్టూ వాతావరణంలో బిలో 400 హర్ట్జ్, అబవ్ 750 హర్ట్జ్ ఉందనుకోండి ఎనర్జీ, అది మన యొక్క పాజిటివ్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో సెల్స్కి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది ఓవరాల్గా. ఎందుకంటే ఆ యొక్క అది సెల్స్కి అవసరం లేదు కాబట్టి. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది 400 to 750 ఏదైతే ఉందో అది మన కణాలకి అవసరం, వాటి యొక్క మెటబాలిజంకి. దీన్ని మనం పాజిటివ్ ఎనర్జీ అంటాం.